ప్రభువు ఇట్లా అనుచున్నాడు, ఇప్పుడైనను మీరు పూర్ణ హృదయముతో నా చెంతకు మరలి రండు. దేవుడు చాలా స్పష్టంగా పిలుస్తున్నాడు మనల్ని అందరినీ, పేరు పెట్టి మరి ఈ వీడియో చూస్తున్నటువంటి మిమ్మల్ని, నన్ను కూడా, సృజన్ నా చెంతకు మరలిరా అని పిలుస్తున్నాడు. మరలిరా అని ఎందుకు అంటున్నారు? ఇక్కడ మరలిరా, తిరిగిరా, రిటర్న్ అనేటువంటి పదం దగ్గర హీబ్రూ భాషలో ఉపయోగించినటువంటి పదం షూ అని వాడారు. షూ అంటే కేవలం తిరిగిరా అని అర్థం కాదు. నీ మధ్య నా మధ్య బంధం చెడిపోయింది, తిరిగి వచ్చి ఆ బంధాన్ని పునరుద్ధరించు అనేటువంటి కాంటెక్స్ట్లో, బంధాన్ని పునరుద్ధరించేటువంటి కాంటెక్స్ట్లో ఈ షూ అనేటువంటి పదాన్ని వాడుతూ ఉంటారు. అంటే చూసారా, దేవుడు మనల్ని పిలుస్తున్నది కేవలం నువ్వు తప్పు చేశావు, ఆ తప్పు నుంచి క్షమాపణ పొందుతూ రా అని మాత్రమే పిలవట్లేదు. నువ్వు చేసినటువంటి తప్పు కారణంగా మనిద్దరి మధ్య బంధం చెడిపోతూ ఉంది. తప్పు చేసినటువంటి ప్రతిసారి దేవునికి మనకు మధ్య దూరం పెరిగిపోతూ ఉంది. ఇప్పుడు ఈ లెంట్లో, ఈ విభూతి బుధవారంలో నువ్వు నేను చేయవలసిందేంటి? తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఎందుకు? ఏదో నుదుటి మీద బొట్టు పెట్టించుకోవడానికో, లేదా ఏదో చర్చిలో ఖచ్చితంగా రమ్మన్నారు కాబట్టి, ఉపవాసం చేయమన్నారు కాబట్టి దానికోసం కాదు రమ్మనేది. నీకు నాకు మధ్య బంధం చెడిపోయింది. నువ్వు చేసినటువంటి పాపం కారణంగా, నువ్వు చేసినటువంటి తప్పిదాల కారణంగా బంధం రోజు రోజుకి దూరం అయిపోతుంది. ఇప్పుడు రా, మరలిరా, వచ్చి ఇప్పుడు మనిద్దరము మన సమస్యలను పరిష్కరించుకొని తండ్రి బిడ్డగా మరలా మారుదాం రా అని దేవుడు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు.